నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ 9 తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని ప్రముఖ కరీముల్లా షాబ్ దర్గాలో పూల చాదర్ సమర్పిస్తూ కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ కరీంనగర్ మాజీ సూడా డైరెక్టర్ షేక్ యూసఫ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు। ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముస్లిం మైనార్టీ నాయకులు ప్రెసిడెంట్ షౌకత్ షాహీన్ అలీ, నవాజ్ బాబు జానీ, మాజీ రేకుర్తి గఫర్, మేరాజ్ మున్నా, నిజాముద్దీన్ రజీ, మన్సూర్, తవక్కలి దర్గా, ముత్తవల్లి, బీఆర్ఎస్ నాయకులు తదితర నాయకులు పాల్గొన్నారు। తదనంతరం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు। रहमतुल्लाहि व बरकातहु। ఈ రోజు మా ప్రియతమ నాయకులు తొలి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేము కరీంనగర్ మైనారిటీస్ తరఫున మా మైనారిటీ ప్రెసిడెంట్ షౌకత్ భాయ్ గారు, మరి నవాజ్ గారు, షాహీన్ అలీ గారు, నాతో పాటు మా పార్టీ మిత్రులు అందరం కలిసి కరీముల్లా షాషాబ్ దర్గా దగ్గరికి వచ్చి కె చంద్రశేఖరరావు గారు నిండు నూరేళ్ళు ఉండాలని దర్గా లోపల పూల చాదర్ సమర్పించి వారి ఆరోగ్యాలతో ఉండాలి। ఈ తెలంగాణ రాష్ట్రం కొరకు కేసీఆర్ గారు చేసిన సేవలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉంటే బాగుండు అన్న విషయానికి మళ్ళోసారి జనం మొత్తం ఈరోజు ప్రతి ఒక్కరి నోట విన్నా కేసీఆర్ గారు బాగా చేసిర్రు, కేసీఆర్ గారు బాగుండే, కేసీఆర్ ఉంటే బాగుండే అన్న కాడికి మళ్ళోసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరవేస్తారు। మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మేము కాదు, మా పార్టీ నాయకులు కాదు, జనం చెప్పుకునే విషయాలు ఇవి। ఖచ్చితంగా అందరికీ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ వంటి వ్యక్తి ఉంటేనే బాగుంటుంది అన్న గాడికి తెలిసి వచ్చింది। ఎందుకంటే ఎన్ని పథకాలు చెప్పినా తక్కువనే। ఎందుకంటే అలాంటి వ్యక్తి, అలాంటి సీఎం అడగకుండానే వరాలు ఇచ్చే వ్యక్తి కె చంద్రశేఖరరావు గారు। కనీసం ఇది కావాలి అని కోరుకొని ముంగడిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారు చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎన్నో సమస్యలకు ఎదుర్కొంటున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు। వారందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఖచ్చితంగా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎదురు చూస్తున్న సమయం ఇది। ఖచ్చితంగా మీ ఆశ నెరవేరుస్తుందమ్మా। అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవ్వడం ఖాయం। మీరు కొంచెం ఎదురు చూస్తున్న మీ ఆశలు మళ్ళా నెరవేరుస్తాయి అని మేము కూడా ఆశిస్తూ వారు నిండు నూరోగ్యంగా ఉండాలని వారి జన్మదిన శుభాకాంక్షలు వారికి తెలియజేసుకుంటూ కరీంనగర్ పక్షాన, ఈ తెలంగాణ రాష్ట్ర మైనారిటీ పక్షాన మేము ఇక్కడ దర్గా లోపల వారికి ఇవాళ శుభాకాంక్షలు తెలియడం జరిగింది। నా తరఫున మా పార్టీ మిత్రులు అందరూ ఇక్కడికి రావడం జరిగింది। మరోసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ। మా అన్న గంగుల కమలాకర్ అన్న గారికి ఇవాళ చాలా మంది గుర్తు చేస్తున్నారు। కరీంనగర్లో స్మార్ట్ సిటీ అలాంటి 4 సార్లు గెలిచిన ఘనత మా అన్న గంగుల కమలాకర్ది। ఎందుకు గెలిపిస్తారండి? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు గెలవాలి అంటే ఒక చిన్న పిల్లల ఆట కాదు, అది ఆషామాషి కాదు। అంటే ఎంత మంచి మనసు ఉండి ఎంతమంది హృదయాలు దోర్చుకుంటే ప్రజలు నిలబడి 4 సార్లు అంటే 20 సంవత్సరాలు అంటే పుట్టిన ఒక పాప మళ్ళీ ఓటు వేసేయడానికి వచ్చిన 20 సంవత్సరాలు ఖచ్చితంగా పాలిస్తున్న మా అన్నగారికి కూడా మరోసారి ఆయన బతికినంత కాలం ఈ కరీంనగర్ గడ్డ మీద ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే ఉంటారు అని మేము భావిస్తూ వారి ఎంబడే మేము ఉంటాం। మనం వారి సైన్యం లాగానే ఎప్పటికీ కుడి భుజంలా మేము అండగా ఉంటామని ఆశిస్తూ నేను మా కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ। టీఆర్ఎస్ మాజీ సూడా డైరెక్టర్।
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.